రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎన్నో కొత్తగా మార్పులు చేర్పులు అయితే చేస్తుంది. దాంట్లో భాగంగా కొంతమంది ఐఏఎస్‌లని, ఐపీఎస్‌లని కూడా ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతేకాకుండా కొన్ని డిపార్ట్‌మెంట్‌కి మేజర్‌గా ఐపీఎస్‌లని, ఐఏఎస్‌లని, ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్‌ని అపాయింట్ చేస్తుంది. దాంట్లో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా పౌర సరఫరాల కమిషనర్‌గా ఐపీఎస్‌ని అపాయింట్ చేసి డీఎస్ చౌహాన్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. గతంలో ఇతనికి ఎఫ్‌సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీఎంగా వర్క్ చేసినట్లు అనుభవం ఉంది. దానికి కారణంగా ఇతన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా అపాయింట్ చేశారు. ఎందుకు ఇది చేస్తున్నారంటే మనం గాడిలో పెట్టేందుకే అంటూ రేవంత్ రెడ్డి ఈ కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏదైతే డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ఉందో దాంట్లో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని, కేంద్ర బిందువుగా ఉన్నదని, దీంట్లో 56,000 కోట్ల దాకా నష్టం ఉందని, అప్పుల్లో కూరుకుపోయిందని, ఇంకా మనం 90 లక్షల ధాన్యం కొనాలి, ఇంకా అది కాకుండా మళ్ళీ ఖరీఫ్ ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయాలి, వీళ్ళన్నింటినీ ఉద్దేశించి వాళ్ళు వీటన్నిటిని గాడిలో పెట్టాలంటే ఇదివరకు ఐఏఎస్ పోస్టింగ్ ఎలా చేశారో మళ్ళీ ఐపీఎస్లో ఎలా దానికి పోస్టింగ్ ఇచ్చారో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఐపీఎస్ని అపాయింట్ చేశారు. దానికి డిఎస్ చౌహాన్ గా మేజర్ గా బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. ఐఏఎస్ అనిల్ కుమార్ హయాంలో వ్యవస్థ గాడి తప్పిందని, రైస్ మిల్లర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సర్కార్ భావిస్తుంది. దీంతో 1997 సంబంధించిన బ్యాచ్ కి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ డిఎస్ చౌహాన్ కి అయితే మనకి ఈ కమిషనర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇదంతా మేజర్ గా చేయాల్సిన కారణం ఏంటంటే 6 గ్యారంటీలు అత్యంత కీలకం అనమాట. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయం. వాళ్ళు ఏది కరెక్ట్ చేస్తే ఏది కరెక్ట్ గా మొత్తం అంతా కంట్రోలింగ్ గా చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుందని ప్రతి ఏరియాని కూడా ప్రతి సెక్టార్ ని కూడా వాళ్ళు జాగ్రత్తగా రెగ్యులేట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఇలాంటి అన్నిటిని మానిటర్ చేస్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ కొత్త రేషన్ కార్డుల జారీలో త్వరలో ప్రారంభం కాబట్టి వీటన్నిటిని ఉద్దేశించి గాడిలో పెట్టాలి ఒక వ్యవస్థను అంటే మంచి ఐపీఎస్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసి ఆల్రెడీ డిఎస్ చౌహాన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా వర్క్ చేస్తున్నాడు. ఇతను ఏడీజీపీగా డీజీగా ఇలా వర్క్ చేసిన అనుభవం అయితే ఉంది. ఐపీఎస్ ఎందుకంటే చెప్పాక 2014లో కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐపీఎస్లు సివి ఆనంద్, అంకున్ సబర్వాల్ కూడా కమిషనర్ గారు వర్క్ చేశారు. ఆ టైంలో బాగా ఉందంట ఈ శాఖ. తర్వాత దీని మీద ఎంతో మంది ఎన్నో కంప్లైంట్స్ అయితే వచ్చినాయి. వాటన్నిటిని ఉద్దేశించి దీన్ని అయితే కొత్తగా మళ్ళీ మార్చాలని, ధాన్యం కొనుగోలు వ్యవస్థలో గాడిలో పెట్టాలని రేవంత్ రెడ్డి అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే అపాయింట్ చేశారు దీనికి. ఇతను ఉత్తరప్రదేశ్ లో ఎఫ్సిఐ జిఎం గా పనిచేయడం మేజర్ గా రీజన్ అనమాట. ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఆ ఏరియా ఎలా ఉన్నది అనేది. బట్ ఇతని కెరియర్ కూడా మంచిగా ఉంది. బట్ అక్కడ కూడా మంచిగా వర్క్ చేశారు. ఇతను ఎలా వర్క్ చేశారు మరి అది సంగతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.